ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే హాయ్ అండి. ఈరోజు నా ఛానల్ ఏమొచ్చేసరికి బ్యూటీ విత్ నీరు. సో ఈ ఛానల్లో ఏంటి అంటే హోమ్ మేడ్ రెమెడీస్, బ్యూటీ టిప్స్ అండ్ అలాగే లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్ అండ్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే చాలామంది వైట్ హెయిర్ వస్తుంది. సో వైట్ హెయిర్ బ్లాక్గా అవ్వాలి అంటే ఏమన్నా మంచి టిప్ చెప్పండి అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నారు. వైట్ హెయిర్ వచ్చిన తర్వాత అదే మళ్ళీ బ్లాక్ అవ్వాలి అంటే అది కంప్లీట్లీ ఇంపాసిబుల్ కదా. సో వైట్ హెయిర్ కనిపించకుండా ఉండాలి అంటే 2 వేస్ ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికల్లా డై వేయించుకోవడము. అంటే పార్లర్కి వెళ్ళి కొంతమంది డై వేయించుకుంటారు కదా, బట్ అదేంటి అంటే కొంచెం మనీ అఫోర్డ్ చేయాలి. సో అందరూ అలా చేయలేరు కదా. సెకండ్ స్టెప్ వచ్చేసరికల్లా ఏంటంటే హెన్నా అప్లికేషన్. మార్కెట్లో మనకి చాలా వెరైటీస్, చాలా బ్రాండ్స్ హెన్నాస్ ఉన్నాయి. సో మన హెయిర్కి ఏది సెట్ అవుతుందో ఆ హెన్నా సెలెక్ట్ చేసుకొని మనం హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. కానీ ఏంటంటే కొంతమందికి హెన్నా అప్లై చేసుకుంటే నాకు సెట్ అవ్వదు, నా హెయిర్ డ్యామేజ్ అయిపోయింది, హెయిర్ ఫాల్ అయిద్దేమో అని చెప్పేసి కొంతమందికి భయం ఉంటుంది కదా. సో అలాంటప్పుడు నేను ఈరోజు ఒక హోమ్ మేడ్ హెన్నా, ఇంట్లోనే గోరింటాకు ఉంటుంది కదా, గోరింటాకుతో హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు నేను డీటెయిల్గా చెప్తాను. ఈ హోమ్ మేడ్ హెన్నా వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎందుకంటే ఇంట్లో మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా మనం అప్లై చేసుకోవచ్చు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, అప్పుడే మీరు ఎటువంటి స్టెప్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేస్తాను. అండ్ హెన్నా గోరింటాకు నుంచి హెన్నా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకునే వరకు ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఇంకా వీడియో కంటిన్యూ చేసేద్దామా. ఫస్ట్ నేను గోరింటాకు కోసుకోవడం కోసం నేను బయటకు వచ్చానండి. గోరింటాకు తీసుకుంటున్నాను. మనం గోరింటాకు తీసుకునేటప్పుడు బాగా పండే ఆకు అయితే హెన్నాకి బాగుంటుందండి, అందుకని ఆకు మాత్రమే తీసుకోండి. మనకి ఎంతైతే ఆకు కావాలో అది మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్ మీద ఇలా ఆరపెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను గోరింటాకు తీసుకునేటప్పుడు చెట్టు చాలా ఫ్రెష్గా ఉంది, మట్టి డస్ట్ అలాంటిది ఏం లేదు. సో అందుకని ఇక్కడ నేనేం కడగట్లేదండి. ఒకవేళ మీరు తీసుకున్న గోరింటాకు డస్ట్ కిందకు ఉన్నట్లయితే మీరు ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద మొత్తం తుడిచేసి తర్వాత ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు డౌట్ రావచ్చు, ఆరబెట్టుకునేటప్పుడు ఎండలో ఆరబెట్టుకోవాలా లేకపోతే ఫ్యాన్ కింద అయితే సరిపోతుందా అని చెప్పేసి. ఒకవేళ బయట కిందకు ఆరబెట్టుకోవాలి, ఎండలో ఆరబెట్టుకోవాలి అనుకుంటే డస్ట్ లేని ప్లేస్లో ఆరబెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కసారి మనం బయట అయితే డస్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో డస్ట్ లేకుండా అయితే బయట పెట్టేసుకోండి, లేదు డస్ట్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఎండబెట్టుకోవాలి. మనం పట్టుకొని చూస్తున్నా కానీ సౌండ్ చూసారా, ఈ విధంగా సౌండ్ రావాలి. అంటే ఇంత బాగా ఎండాలి. అంత బాగా ఎండితేనే మనకి హెన్నా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇది మొత్తం ఏంటంటే మిక్సీ పట్టుకోవాలి, చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న టైంలో ఏంటంటే మనం జల్లడించుకోవాలండి, లేకపోతే ఈ పుల్లలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ వస్తుంటాయి. సో అందుకని మనం జల్లెడ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత. ఆల్రెడీ నేను జల్లించానండి, అందుకని చెప్పేసి నేను మిక్సీ పట్టుకునేదంతా ప్రాసెస్ నేనేం చూపించడం లేదు. నా దగ్గర ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా ఉంది. సో ఇప్పుడు అది చూపిస్తాను నేను. సో ఇదండి, ఇంత మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కిందక మిక్సీ పట్టుకోకపోతే ఏంటంటే మనకి హెన్నా అప్లై చేసుకునేటప్పుడు ఆ హెన్నా మన హెయిర్కి అబ్జర్వ్ అవ్వకుండా పెడుతున్నప్పుడైనా రాలిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆకులు కూడా బాగా డ్రై అవ్వాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆకులు డ్రై అయితేనే ఈ కలర్లో మనకి హెన్నా వస్తుంది. బయట కూడా మనకి ఇలాంటి కలర్లోనే హెన్నా దొరికింది కదా. సో ఇంత బాగా డ్రై అయితేనే ఆకులు ఇలాగ మనకి ఈ కలర్లో పౌడర్ వచ్చేసిద్ది. లేదు కొంచెం ఇంకా డ్రై అవ్వలేదు అయినా కానీ మిక్సీ పట్టేసుకుందాము అని చెప్పేసి అనుకుంటే ఈ కలర్లో వస్తుంది. చూసారా, ఇది యాక్చువల్గా జల్లించలేదు అండ్ అలాగే కొంచెం ఆకు కూడా అంత డ్రై అవ్వలేదు. అంటే ఇంత పూర్తిగా డ్రై అవ్వలేదు, డ్రై అయింది కానీ ఇంత పూర్తిగా అవ్వలేదు. సో మీరు చూస్తుంటే డిఫరెన్స్ అర్థమైద్ది, కలర్ కూడా మీకు అర్థమైద్ది. ఇదొక షేడ్లో ఉంది, అలానే ఇదొక షేడ్లో ఉంది. సో మనకి కావాల్సింది ఇదైనా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇదైతే చాలా బాగుండిద్ది. తర్వాత నేను ఇప్పుడు ఇది హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను.
ఫస్ట్ నేను డికాషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసి, తర్వాత 1 ½ స్పూన్ టీ పొడి యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనిక్కడ ఏ బ్రాండ్ అయినా పర్లేదు. టీ పొడి యాడ్ చేస్తున్నాను. డికాషన్ మంచి కలర్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. డికాషన్ ఎంత మంచి కలర్ వస్తే అంత హెన్నా అంత బావుంటుంది. అందుకని కొంచెం ఎక్కువ సేపే డికాషన్ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు నేను హెన్నా పౌడర్ తీసుకుంటున్నానండి. మన హెయిర్ లెంత్ బట్టి మనం పౌడర్ తీసుకోవాలి. నా హెయిర్ లెంత్ బట్టి నేను తీసేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఏంటి అంటే ప్రతిసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ దాంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బట్ ఐరన్ కడాయి ఉంటుంది గదా! అందులో ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. కానీ నేను ప్రతిసారి ఇలాగ ప్లాస్టిక్ దాంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డికాషన్ ఆల్రెడీ చేసాం కదా! అది కూల్ అయిన తర్వాత ఇలాగ మనం స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్ తీసుకోవాలి. స్ట్రెయిన్ చేసిన తర్వాత వచ్చిన టీ పొడిని అలాగే పడేయకండి. దాంట్లో మనం కొంచెం షుగర్ యాడ్ చేసి మన ఫేస్‌కి స్క్రబ్ చేసుకోవచ్చు. ఫేస్ చాలా బావుంటుంది. లేకపోతే చెట్లల్లో గూడా వేసేయొచ్చు. చెట్లు కూడా చాలా బాగా పెరుగుతాయి. ఇప్పుడు ఆ డికాషన్‌తో మనం హెన్నా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా మొత్తం వాటర్ పొయ్యకూడదండి. కొంచెం కొంచెం పోస్తూ హెన్నా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే ఉండలుండలుగా లంప్స్ వచ్చేస్తాయి. అందుకని మెల్లమెల్లగా కొంచెం కొంచెం పోసుకుంటూ మెల్లగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ హెన్నా మిక్స్ చేసుకునే టైంలో డికాషన్ గనుక సరిపోకపోతే మళ్ళీ డికాషన్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. తర్వాత 4-5 అవర్స్ మనం అది పక్కన పెట్టేసుకోవాలండి. 4-5 అవర్స్ తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అది కంప్లీట్‌గా నానాలి. తర్వాత మాత్రం ఈ ప్రాసెస్ అంతా మనం స్టార్ట్ చేసుకోవాలి. అలా ఓవర్ నైట్ కూడా వదిలేయొచ్చండి. తర్వాత అది కంప్లీట్‌గా నానిన తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేయాలి. అలాగే 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్స్ ఆయిల్, కొబ్బరి నూనె అండ్ అలాగే ఎగ్ ఏస్తున్నాను. ఓన్లీ వైట్ మాత్రమే ఏస్తున్నా. యెల్లో యాడ్ చేయట్లేదు. యెల్లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంటది కదా! సో, ఆ స్మెల్ నాకిష్టం ఉండదు. అందుకని ఓన్లీ ఎగ్ వైట్ మాత్రం ఏస్తున్నాను. తర్వాత ఇన్ కేస్ డాండ్రఫ్ గినక ఉంది అని చెప్పేసి అనుకుంటే హాఫ్ లెమన్ వేసుకోవచ్చు. అండ్ ఇందులో విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఉంటాయి కదా! అవి కూడా ఒక 2 యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు. అందుకని నేను ఇప్పుడు యాడ్ చేయలేదు. సో, ఇప్పుడు అదంతా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత హెన్నా అప్లై చేసుకుంటున్నానండి. యాక్చువల్‌గా డీటెయిల్‌గా హెన్నా ఎలా అప్లై చేసుకోవాలో చూపిద్దామని చెప్పేసి మా వదినకి నేను అప్లై చేస్తున్నాను. ఎప్పుడైనా హెన్నా అప్లై చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే మిడిల్ పార్ట్‌లో ఉన్న కొంచెం హెయిర్ తీసుకొని మన స్కాల్ప్‌కి పెట్టేసి తర్వాత హెయిర్‌కి అండ్ హెయిర్ రూట్స్‌కి పెట్టేసి రౌండ్‌గా చుట్టేసుకోవాలి. తర్వాత దాని సైడ్ పాయ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్, ఒక సైడ్ రైట్ సైడ్ పాయలు తీసుకుంటూ స్కాల్ప్‌కి, హెయిర్‌కి, రూట్స్‌కి పెట్టేసి దాని చుట్టూ తిప్పుకుంటూ అలా మన హెన్నా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయటం వల్ల ఏంటి అంటే హెన్నా హెయిర్‌కి బాగా పట్టిద్ది. ఎక్కడైనా మనం మిస్ అయినా కానీ ఇలా అప్లై చేయటం వల్ల బాగా హెయిర్‌కి పట్టేసి వైట్ హెయిర్ గూడా మంచి కలర్ వచ్చి షైనీగా కనిపిస్తది. అసలు హెన్నా అప్లై చేయడం వల్ల మెయిన్ యూజెస్ ఏంటి అంటే మన హెయిర్ రఫ్‌నెస్, డ్రైనెస్ అలాగే కొంచెం డల్‌గా ఉంటుంది గదా! ఈ హెన్నా అప్లై చేయడం వల్ల ఆ డల్‌నెస్ పోయి, డ్రైనెస్ పోయి హెయిర్ సాఫ్ట్‌గా అండ్ హెల్తీగా ఉంటుంది. అండ్ అలాగే మన హెన్నాలో యూజ్ చేసే చాలా ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తున్నాం కదా! ఎగ్, అలాగే పెరుగు, లెమన్, విటమిన్ ఇ క్యాప్సూల్స్, డికాషన్ ఇన్ని యూజ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది షైనీగా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. బయట మార్కెట్‌లో హెన్నా కొనే పని లేకుండా ఇంట్లోనే మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమందికి హెన్నా పెట్టుకోవాలంటే కొంచెం భయమేసిద్ది. పెట్టుకోవచ్చో లేదో అని చెప్పేసి మళ్ళీ హెయిర్ ఫాల్ ఏమన్నా అయిద్దేమో, లేకపోతే కంప్లీట్‌గా హెయిర్ కలరే చేంజ్ అయిద్దేమో అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏంటంటే మనం ఈజీగా ఇలా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మొత్తం న్యాచురల్ ఎటువంటి కెమికల్స్ మనం ఇందులో మిక్స్ చేయము. అన్నీ న్యాచురల్‌గానే మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి సో, ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి అంటే కొంచెం టైం అయితే పట్టిద్దండి. ఒకేసారి మనం ఎక్కువ గోరింటాకు తెచ్చేసుకొని కొంచెం కొంచెం కాకుండా ఎక్కువ గోరింటాకుని తెచ్చేసుకొని ఒక్కసారిగా మొత్తం ఎండబెట్టేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకొని హెన్నా ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. హెన్నా అప్లై చేసిన తర్వాత ఒక పాలిథిన్ కవర్‌తో మనం హెయిర్‌ని కవర్ చేసుకోవాలండి. లేకపోతే షవర్ క్యాప్ ఉంటుంది కదా! షవర్ క్యాప్‌తో కూడా మనం కవర్ చేసుకోవచ్చు. అలాగే వదిలేయొద్దు. అలాగే వదిలితే మళ్ళీ మన హెయిర్ డ్రైగా అయిపోయిద్ది. సో, అందుకని కవర్ చేసేసుకొని ఒక 2-3 అవర్స్ అలా వదిలేయండి. తర్వాత నార్మల్‌గా హెయిర్ వాష్ చేసుకోండి. లేదు కొంచెం ఇరిటేషన్‌గా ఉంది అంటే కొంచెం షాంపూ అప్లై చేయండి. బట్ హెయిర్ వాష్ చేసుకుంటే బావుంటుంది. ఇలా మంత్లీ 2 టైమ్స్ లేకపోతే 1 ఆర్ 2 టైమ్స్ అప్లై చేయండి. హెయిర్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది.
సో చూసారు కదా హోమ్ మేడ్ హెన్న ఎలా ప్రిపేర్ చేశాను. సో మీరు కూడా హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.